ఏం చెప్పిండు ఏం చేస్తుండో ఆయనకే తెలియాలి. ఏం చెప్పి ఓట్లు వేయించుకొని సీఎం అయ్యిండో ఆయనకే తెలియాలి. ఇప్పుడు ఆడ ఉన్నదా? ఎన్నో వాగ్దానాలు చేసిండు. రైతు బంధు కొడుతున్నాడు. మనం చిన్న రైతులం, ఏదో పంట పండకుండా ఎంత వస్తానో ఆశ ఉండే, అవి వస్తలేదు. మరి కేసీఆర్ చేసిన అప్పులకే ఇట్లా అవుతుంది అంటాడు. కేసీఆర్ చేసిండు, వాడు ఏం చేసిండు వానికి ఎరక, అప్పులకే ఎరక. ప్రజలను అయితే మోసం చేయలేదు. వాడు ఇస్తా అంటే ఇచ్చిండు. సిటీ డెవలప్మెంట్ చేసిండు, ఊర్లలో కూడా ఇచ్చిండు. ఊరు ఎమ్మెల్యే నా దొంగ నా కొడుకులు అక్కడ చేయక ఆయనకు దెబ్బతిన్నాడు. కేసీఆర్ దెబ్బతిన్నాడు. ఊర్లలో గెలిస్తే సిటీలో అయితే ఒక సీటు పోలేదు. ఊర్లలో ఓడగొట్టారు. ఊర్లలో ఎమ్మెల్యేలు కేసీఆర్ దగ్గర తీసుకుపోయి ఆడ ఏం చేసారో ఏం చేయలేదు, ఆయన దెబ్బతిన్నాడు. ఇంకా చేసేది ఏముంది బిడ్డ? మంచిగా చేసిండు కేసీఆర్ ఉన్నప్పుడైతే. కేసీఆర్ అన్నమాట చేసిండు. నీకు అప్పు ఇప్పుడు నువ్వే ఉన్నావు బెట్ట, మీ అయ్యే ఉన్నావు, మీ డాడీ ఉన్నాడు. డాడీ ఏం చేసిండో నీకు తెలియదు. నీదైతే సంతోషం పెట్టిండే లేదు. చదివిపిస్తా అంటే చదివిపించిండు, డ్యూటీ చేస్తా అంటే చెయ్యి బిడ్డ అన్నాడు, తిండి పెట్టిండు. డాడీ నీ డాడీ గురించి ఎవరైనా ఏమన్నా అంటే మా డాడీ ఏందిరా నాకు అవన్నీ చేస్తానే అన్ని చేసిండు, నాకు పెళ్లి చేసిండు, అన్ని చేసిండు అంటారు. కేసీఆర్ కూడా అట్లా చేసిండు. కేసీఆర్ కూడా అట్లా చేసిండు. పబ్లిక్ లా వాడు ఏం తిన్నాడు ఏం చేసిండు గోలి కొట్టు. మాట తప్పలేదు. ఏనవా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇస్తానే కిక్కు ఇల్లు ఇచ్చిండు. ఆడు ఏదైతే ఇస్తానోడో అవన్నీ చేసిండు. ఈయనేంది మాటలు చెప్తున్నాడు కానీ శాతలు ఏం కనిపిస్తలేవు. లోకం పెట్టేది ఏం చెప్పలేదు. ఇప్పుడు ఊర్లల్లో మన జిబ్లీస్లో అంతే రౌడీ విజయంతో గెలిచారు. మీకు తెలియదు ఏం లేదు. నేను చెప్పేది కాదు, మీ మనసులో కూడా అదే ఉన్నది. ఆమె లేడీస్ని చూసి నువ్వు గుండా రౌడీ విజయం నుంచి లోట్లు పంచుకుంటా బూది ముంగట్నే పంచుకుంటే గెలిచింది, అది గొప్పతనం కాదు. మరి ఎట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉందా? అది పబ్లిక్ మీద ఉంటుంది బెట్ట. నేను చెప్తే కాదు, నువ్వు చెప్తే కాదు. మళ్ళీ మాయ మాటలు చెప్తే వస్తే రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పెద్ద మోసపోయారు కానీ మరి ప్రజలకే మారితే వస్తాడు. ఇప్పుడు మొన్న సర్పంచ్లలో మంచిగా కొట్టుకొచ్చిండు. మళ్ళీ మున్సిపాలిటీ ఊర్లలో ఏమైంది, పైసలు పంచారు. ఇప్పుడు నువ్వు ఊర్లో నిలబడ్డావు బెట్ట, నీ దగ్గర అన్ని పైసలు అయితే ఉన్నాయి కదా. వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ ఉన్నది, నిలబడ్డానికి ఇచ్చారు. వాళ్ళకు మరి వచ్చిండు పైసలతో పబ్లిక్. రాత్రి కోటర్ ఇచ్చారు, పొద్దుగాల 5,000 ఇచ్చారు. లేబెట అట్లా రాజకీయం నడుస్తుంది. ఏం చేయలేం బెట. ఏదైనా పబ్లిక్ మీద ఉంది. నువ్వంటే కాదు, నేనంటే కాదు. అందరూ అనుకోవాలి, రాష్ట్రం మొత్తం అనుకోవాలి. ఇప్పుడు నీకు అన్యాయం జరుగుతుందంటే నువ్వు అనుకోవాలి. ఇప్పుడు ఊర్లలో ఇస్తుండ రైతు బంధుని 3 ఎగ్గొట్టాయి. ఇప్పుడు ఒక్కసారి రైతు బంధు చేయకపోతే కోట్లు మిలుగుతున్నాయా లేదా? రైతులు అయితే మొత్తుకుంటారు, ఊరియా కుంభకోణం అంటారు. ఏదో అది రాజకీయం నడుస్తూనే ఉంటుంది. నువ్వంటే కాదు, నేనంటే కాదు. పబ్లిక్ మీద ఉంటుంది బిడ్డ. నువ్వు ఎమ్మెల్యే అయినా ఏదైనా పబ్లిక్ కావాలి. అది లెక్క. ఒక మాట ఏం చెప్తావు మరి? ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి లెక్క ప్రజలకు నేనేం చెప్తా బిడ్డ? ఎవరు చెప్తే మన పెద్ద మనుషులు చెప్తే వినటోళ్ళు అయ్యాలి. రేపు నువ్వు వింటావా? మీ అయ్యా చెప్తే వింటావా? ఇప్పుడు వినవు. ఏడేది రాత్రికి 5,000 వస్తున్నాయి, పొద్దుగాల కోటర్ వస్తుంది, మధ్యాహ్నం బిర్యానీ వస్తుంది. వాడు వచ్చే మీకేది, వీడొచ్చే మీకేది. నీ ఎంజాయ్ నువ్వు చేస్తున్నావు. అది పెద్ద మనుషుల మాట ఎవడు వినడు బిడ్డ. వినవా? నాకు ఇప్పుడు 73 సంవత్సరాలు. నేను ఆర్మీ రిటైర్మెంట్. నేను అన్ని దేశాలు తిరిగి వచ్చిన. ఎవరికైనా మంచి చెప్తాం. ఇవాళ రేపు మంచి చెప్పేటోడి మాట నడుస్తలేదు. చెడిపోయే మాటలు చెప్తే జల్దీ నమ్ముతావు. అంతేనా లేదా? జనాలు కూడా అట్లే ఉన్నారు. ఇప్పుడు ఆయన మంచి చేస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. లేడీస్కు 2,500 నెలకి ఇస్తాడు. ఆటో డ్రైవర్లకు 12 లక్షలు ఇస్తా, ఇది ఇస్తా. దున్య వాగ్దానాలు చేసాడు. పాపం గెలిచినందుకు ఇప్పుడు ఆయన ఏమో చేయలేదంటే ఆయన చేసిన అప్పులే కడుతున్నా అంటాడు. అప్పులు కడుతుండా ఏం చేస్తుండో ఆయనకే ఎరక, అప్పులకే ఎరక. బాధపడ్డరా మీరేమన్నా కేసీఆర్ ఓడిపోయినందుకు? చాలా బాధపడ్డారు. రైతు బంధు వస్తలేదు. ఊర్లలో జాగాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా తెల్ల షర్ట్లు వేసుకొని హీరోలాగా తిరిగారు. ఇప్పుడు గోసులు పెట్టుకొని కూడా తిరుగుతలేరు. అట్లా అయిపోయింది. లేవు కదా బెట, ఉన్న వాస్తవం కదా. ఇప్పుడు వాడు కోట్లు పోయేది, లక్షలు కూడా పోతలేదు భూమి. అప్పుడు వచ్చినప్పుడు అందరూ అమ్ముకున్నారు. పాపం ఉన్నాయని ఖర్చు అయిపోయినాయి. దందలు చేసేటోడు కూడా ఇళ్ళలో అంటారు. వ్యాపారాలు నడుస్తలేదు. ఏం చేస్తాం చెప్పు? ఇల్లులు కూలగొట్టేదాని మీద నీ అభిప్రాయం ఏంది? ఇల్లులు కూలగొట్టేదాని బిడ్డ, ఇల్లులు కూలగొట్టారు అంటే అది కూడా గవర్నమెంటే లోన్ ఇచ్చారు, బ్యాంకు లోన్ ఇచ్చారు. అప్పుడు తెలియదు ఆ బ్యాంకుల్లో? తెలుసా లేదా? ఇది చెరువు భూమి, పట్టాలు చేసి రిజిస్టర్ చేసి లోన్లు ఇచ్చారు. నువ్వు కట్టుకుంటారు. ఇవాళ వచ్చి నువ్వు ఊళ్ళో కొడుతుంది. కాగితాలు చూపెట్టేదాకా కూడా ఆగుతలేరు వీళ్ళు. ఇప్పుడు ఉన్నోడు గుద్దవలసినోడు అయితే పీకలేదు. నేల్సుంటోడు అయితే ఏమంటే ఊరు పెట్టుకొని సావాలి. అప్పులు తెచ్చి కట్టినవి బిడ్డ ఇల్లు. వాడు ఏం చేయాలి? ఇల్లు కట్టుకుంటాను ఆశపడతాం.
కళ అరే ఇల్లు ఉంది రా పోయి సిటీలో అని అప్పో సప్పో చేసి కడితేవి ఇక నువ్వు కూలగొదెంగితివి ఏంటి కూలగొట్టు ఎట్లా కూలగొట్టాలి అది కరెక్టా లేదా అన్ని ఎన్క్వైరీ చేసుకొని అన్ని పేపర్ చూసుకొని కూలగొట్టు ఇప్పుడు నాల పక్క పొంట ఏళ్ళ కోలే 30-40 ఏళ్ళ కోలే ఉన్నారు ఇప్పుడు 30-40 ఏళ్ళ కోలే ఎవరు మినిస్టర్ రాలేదా ముఖ్యమంత్రులు పోలేదా ఆ? ఎంతమంది మారింది ఇంతమంది మారారు మరి ఎవరు కూలగొట్టలేదు ఇందిరాగాంధీ కట్టిన ఇల్లు కూడా కూలగొట్టాడు చెదరు కట్టుకోవడం ఇందిరాగాంధీ ఇచ్చిన ఇల్లులే కూలగొట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇల్లులే దానికి ఏం చేయలేము కాబట్టి ఆయన రూల్ ఆయన పాటిస్తున్నాడు బస్ అంతే చూస్తుండాలి